హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు మారిషస్లో ఏవేవి చూడొచ్చు అని చెప్పేసి. బెంగళూరు టు మారిషస్ ల్యాండ్ అయ్యాం. ఇది ల్యాండ్ అయ్యాం ముందుగా. ఈ ఎయిర్పోర్ట్ పేరు శివసాగర్ అండి. లూలు మాల్ మాదిరి ఇక్కడ కూడా ఇది ఒక చిన్న మాల్. ఇది మెట్రో రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఇది వాటర్ ఫ్రంట్ అంటారు. ఇక్కడ వాటర్ ఫ్రంట్ దగ్గర బిర్యానీ తిన్నాం. ఆలూలు చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ సినిమా షూటింగ్స్ అట్లా చేస్తారు. ఇదంతా వాటర్ ఫ్రంట్ పెద్దగా ఇక్కడ మాల్స్ అన్నీ మనం షాపింగ్ చేయడానికి. బట్ టూ మచ్ కాస్ట్. ఇక్కడ మనకి 10 రూపీస్ది కాస్త అక్కడ 100 రూపీస్. చూసారు కదా అంతా షాపింగ్ మాల్సే. ఇది కూడా చూడొచ్చు, బట్ అది కొనకపోవడం మీ ఇష్టం. చూసారుగా ఇక్కడ ఈ వాటర్ ఫ్రంట్ వచ్చి షిప్స్ అన్నీ ఇక్కడ ఆగి ఉంటాయి. ఫస్ట్ డే వచ్చేసి షిప్స్ ఎలా తయారు చేస్తారు, అవి ఎలా వర్క్ అవుతాయని చెప్పి ఇక్కడికి వెళ్ళాం. ఫస్ట్ డే చూస్తున్నారుగా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు అట్లా ఏం లేదు. ఇదిగో ఇలా మా పిల్లలు పట్టుకున్నారు కదా, ఇలా అవి తయారు చేయడం అవన్నీ చూపిస్తారు. ఈమె బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని తర్వాత ఇవి ఏంటి వాటికి యూజ్ అయ్యేటివి, చెక్కతో ఎలా మేడ్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఇది ఒక వాల్కెనో 200 ఇయర్స్ బ్యాక్ అది స్లీపింగ్ మోడ్లో ఉందంట. ఇది చుట్టూ వాల్కెనో చుట్టూ ఇక్కడ నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది. ఇది హౌస్ 40 lakhs దాకా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. ఇది ఒక చిన్న లేక్. ఇక్కడ నుంచి గంగా తలావ్, అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు శివరాత్రికి దసరా ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయంట. దుర్గామాత. నెక్స్ట్ ఇక్కడ పక్కనే శివుడు, రోడ్డుకి అటువైపు అమ్మవారు, ఇటువైపు శివుడు. దీన్ని గంగా తలావ్ అంటారు. గంగాదేవి కూడా అటు సైడ్ ఉంటారు. గంగాదేవి దగ్గర అయితే చాలామంది గాడ్స్ ఎవరెవరు అందరి విగ్రహాలు ఉన్నాయండి. శనిదేవుడు, మరి బ్రహ్మ, వినాయకుడు, కృష్ణుడు, బుద్ధుడు, ఎవరైతే ఏంటి ప్రతి ఒక్క గాడ్, ఈ గాడ్ ఉన్నారు, ఈ గాడ్ అన్న లెవెల్లో పెట్టేశారు. కాళికామాత అయితే సూపర్ అట్రాక్షన్ అండి. ఇక్కడ చూసారుగా ఎంత బాగున్నారు. ఇక్కడ చూసారుగా చెప్పాను ఆల్రెడీ బుద్ధుడు అని చెప్పేసి. బుద్ధుడు, సాయిబాబా, మరి దత్తాత్రేయుడు, అమ్మవారు మొత్తం అంతా ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద లేక్ ఉంటుంది. ఆ లేక్లో కొంతమంది పూజలు చేస్తారు. ఇక్కడైతే స్నానాలు అయితే చేయరు, కానీ జస్ట్ ఇట్లా వాటర్ తీసుకొని మన తలపైన వేసుకుంటారు. చూస్తున్నారు ఇదంతా ఒక్క చోటేనండి. సూర్యుడు కూడా. ఇది పెద్ద, దీన్నే గంగా తలావ్ అంటారు. ఇక్కడ ఫిషెస్ చూడండి ఎంత బాగా కనిపిస్తాయో. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక స్పెషల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఫిషెస్ అది షిప్స్ తయారు చేశారు కదా, అక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికే వచ్చాము. ఇక్కడ ఈ గంగా తలావ్ ఈ ప్లేస్ని చూసుకున్నాము. ఇక్కడైతే చాలా బాగా జరుగుతాయంట. అమ్మవారి స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లాక్ రోజ్ అనేదో అంటారు వీటిని. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటాయి. ఇది చైనీస్ గువావాస్ అంటారు, చాలా బాగుంటాయి. ఇవి చూసారు కదా పాండ్. ఇక్కడ కూడా షూటింగ్స్ బాగా జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి అలెగ్జాండర్ వాటర్ ఫాల్ అని అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది దారిలో ఇది ఒక ప్లేస్. ఆ ప్లేస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. వాటర్ వచ్చేసి 2 డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. ఇక్కడైతే దాదాపు 134 బీచెస్ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటే అని చెప్పొచ్చు. బట్ ఫారినర్స్ అందరూ వాళ్ళకు ఫొటోస్ మేము కూడా తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వీటి నుంచి వచ్చేసి ఇది వచ్చేసి ఫ్లిక్ అండ్ ఫ్లాక్ బీచ్ అంటారండి. ఇంకొకటి ఇక్కడ తమారిన్ బీచ్, అది కూడా జస్ట్ అలా చూసి వచ్చేసాం. ఇది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. దారిలో ఫ్లిక్ అండ్ ఫ్లాక్ అని చెప్పాను కదా, ఇదే బీచ్. చూస్తున్నారుగా ఇక్కడ ఓక్ ట్రీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్, మనకు లాల్బాగ్ మాదిరి, బట్ ఇది చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి హలో బ్రదర్లో కొన్ని సాంగ్స్ షూట్ చేశారంట. ఎస్పెషల్లీ ఏ సాంగ్ అంటే అబ్బా ఏం దెబ్బ తీసినావా సాంగ్ ఇక్కడ చేశారు. ఇదిగో ఈ లొకేషన్లో. ఇంకా చాలా ఉన్నాయి ఆ పాటలో తీసినవి, బట్ నేను అన్నీ అప్లోడ్ చేయలేకపోయాను. ఇది కూడా ఒక బీచ్. అండ్ బీచ్ నేమ్ వచ్చేసి నేను కింద మెన్షన్ చేస్తాను. ప్లేసెస్ నేమ్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ జస్ట్ ఒక 5-10 minutes ఉన్నామంతే. జస్ట్ ఫొటోస్ తీసుకుని అవన్నీ చూసుకొని వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి
మ్, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ చూసారుగా, ఇదే బీచ్లో చూసాం. దీని తర్వాత స్టార్ట్ అయ్యేసి వెళ్తూ ఉన్నాం దారిలో. అక్కడ ఒక మురుగన్ టెంపుల్ కనిపించింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. బిల్లాలో చూసారు కదా, సేమ్ అలానే ఉంటుంది. అది మలేషియా కౌలాలంపూర్, బట్ ఇది మారిషస్లో. బాగుండింది. నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్, అందరు ఇక్కడికే వస్తారు. ఈ బీచ్ నేమ్ వచ్చేసి మాంచోసి బీచ్. టూరిస్టులు బాగా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా పెద్ద బీచ్, అందరూ ఇక్కడికే వస్తారు. ఇక్కడ కూడా షూటింగ్స్ జరుగుతాయంట. తెలుగు మూవీస్లో కూడా కొన్ని ఉన్నాయి, బట్ నాకైతే తెలీదు. ఇవన్నీ చూసుకొనేసి 3-4 డేస్లో మళ్ళీ రిటర్న్ అయ్యి బెంగళూరు వచ్చేసామండి. ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.